హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిస్పీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూనా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ మటన్ క్లీన్ చేసుకొని ఉప్పు కారం కుక్కర్లో వేసుకొని ఉప్పు కారం వేసుకొని కాస్త వాటర్ వేసి 3 విజిల్స్కి ఉడికించుకుందాం. ఇందులో బంగాళదుంపలు కూడా వేస్తున్నానండి. బంగాళదుంపలను పీల్ చేసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాం. స్లైస్ అంటే మరీ పలచగా కాకుండా మందంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. మిక్సీ జార్ తీసుకుని అందులోని కట్ చేసిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుని అందులోని కాస్త గరం మసాలా, చెక్క, లవంగా, ఇలైచీ, జీలకర్ర, జాపత్రి వేసుకుని ఒక టమాటా ఒక పెద్దదైతే ఒకటి, చిన్నవైతే 2 వేసుకుని ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాక కళాయి వేసి కళాయిలో ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకుని బంగాళదుంప ముక్కలు కట్ చేసుకున్నాం కదండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక బంగాళదుంప ముక్కలు యాడ్ చేసుకుందామండి. అందులో వేసి బాగా వేగాలి. కాస్త గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా వేగుతుంటే ఇలా ఆయిల్లో వేపుకొని కర్రీలో వేసుకుంటే బాగుంటుందండి చాలా. అందుకని మమ్మీ ఇలా వేయిస్తున్నది. ఇది అమ్మ స్టైల్, అమ్మ చేస్తుంది కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా వేగాక ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. అలా గరిటతో ఒత్తుకుంటే 2 ముక్కలు అయ్యేలా ఉంటే ఉడికిపోయినట్టే. ఇవి తీసేసుకుని అదే ఆయిల్లో కర్రీకి తాలింపు పెట్టేద్దాం. ఆయిల్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసేసి అది పచ్చిమిర్చిన పేస్ట్ కలిపి బాగా వేగాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటే మసాలాలన్నీ కలిపి మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ప్రెషర్ పోయింది కదండి, కర్రీ ముక్కలు వేసుకుందాం. మటన్ ముక్కలు ఫస్ట్ ముక్కలే వేసుకుందామండి, వాటర్ కాదు. పీసెస్ వేసుకున్నాక అది బాగా మసాలా అంతా వాటికి పట్టేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఈ స్టేజ్లోనే కాస్త ఉప్పు కారం వేసుకోవాలండి. ఎందుకంటే ఇందాక కొంచెం వేసాను కదా, బంగాళదుంపలు వేస్తే మళ్ళీ చప్పదనం వస్తుంది. అందుకని కాస్త ఉప్పు కారం వేసుకుని ఇప్పుడు బంగాళదుంప ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. అవి వేసుకున్నాక బాగా కలపాలి. బంగాళదుంపలు కూడా మసాలా అంతా పట్టాలి కదండి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఆ వాటర్ వేసుకున్నాక 2 మినిట్స్ మూత పెట్టుకుని కాస్త ఉడికాక అప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఈ టైంలో కాస్త మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాత తీస్తే ఇలా ఉంటుంది, దగ్గరికి అయిపోయింది కదండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇలాగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. నమస్తే అండి, బాయ్.